సో ఒకసారి ఇది చూడండి. దీని గురించి ఆల్రెడీ మన ఆదాబ్ హైదరాబాద్‌లో స్టోరీ వచ్చింది, ఆర్టికల్ వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి తహసీల్దారు మన ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్‌తో అవ్వచ్చు, యాజమాన్యంతో కూడా మాట్లాడి అక్కడ ఏదైతే ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు ఏర్పాటు చేశామని కూడా చెప్పాడు. ఒకసారి ఇక్కడ చూస్తే ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఊరుకోం, ఇక అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం, ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయిస్తాం. ఆదాబ్తో తహసీల్దార్ పుల్లయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఊరుకునేదే లేదని, ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిపినా సహించబోమని, వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య స్పష్టం చేశారు. ఈ నెల 19న ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో దర్జాగా కబ్జా, ₹1 కోటి ప్రభుత్వ భూమి ఆక్రమణ, 13వ డివిజన్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణ పనులు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు అంటూ ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ కథనానికి స్పందించిన తహసీల్దారు శుక్రవారం ఆదాబ్ హైదరాబాద్కు వివరణ ఇచ్చారు. ఇక విలువైన భూమిని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే సహించబోమని, రెవెన్యూ శాఖ తరపున ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే తాము ఊరుకోమని, వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో ప్యూన్ బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణ పనులు అడ్డుకొని వెంటనే నిలిపించామని, సదరు వ్యక్తి ఆ భూమికి సంబంధించిన సరైన పత్రాలు రెవెన్యూ కార్యాలయంలో చూపించలేదన్నారు. ఇక తమకు సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్న చోటికి ఆర్ఐలు, గణపతి, సూర్యనారాయణలు పంపించి నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు తెలిపారు. ఇక ఆ భూమిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేయకూడదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆ స్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణ పనులు చేపడితే నిర్దాక్షిణ్యంగా ఆ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని ఆయన ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికకి తెలియజేయడం జరిగింది. సో ఇది మన రీసెంట్గా దర్జాగా కబ్జా అని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది వచ్చిందనమాట. సో ఆ ఆర్టికల్కి ఇతను తహసీల్దార్ స్పందించి అక్కడ నిజంగానే ఆక్రమించారని చెప్పి ఆ ల్యాండ్ అక్కడికి పోయి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఒకవేళ కనుక ఇంతకు చెప్పినప్పటికి కూడా ఒకవేళ కనుక వీళ్ళు వినకుండా ఇట్లనే ఆ భవనం మీరు కంప్లీట్ చేసుకుండా కూడా చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఏదైతే నేను ఇచ్చినటువంటి నోటీసులను కనుక వినలేదంటే మీరు ఖచ్చితంగా బిల్డింగు కట్టినప్పటికి కూడా దాన్ని కూల్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక్కటే కాదు, ఇట్లా అంశాలు మన ఆదాబ్ హైదరాబాద్లో డైలీ మనం ఎక్కడ కబ్జా జరిగినా కూడా ముందుగా కబ్జా గురించి ఇక్కడ ప్రభుత్వ భూమి అవ్వచ్చు, లేకుంటే ఇతరులది భూమి కబ్జా చేస్తున్నారు అని చెప్పి కూడా, లేదంటే పొలిటీషియన్స్ అవ్వచ్చు వీళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్పి ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఆర్టికల్ రూపంలో జనాల దగ్గరికి మనం చేరవేసే ప్రయత్నం ఆదాబ్ హైదరాబాద్ ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు, లేకుంటే మీ భూమి అవ్వచ్చు, ఒకవేళ కబ్జాకు గురైతే మాత్రం ఖచ్చితంగా ఆదాబ్ హైదరాబాద్కి చెప్పండి. సో ఎందుకంటే మనం ఆర్టికల్ రాసిన వెంటనే వీళ్ళైతే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు ఒకవేళ కనుక వీళ్ళు ఇట్లా నిర్మాణం పనులు చేపడితే మాత్రం ఆ నిర్మాణం కూర్చోవడం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకవేళ వాళ్ళు అంటే ఇప్పటికి చెప్పినప్పటికీ ఆల్రెడీ స్టార్టింగ్ లెవెల్లో బేస్మెంట్ లెవెల్లో ఉంది, పిల్లర్లు వేశారు. ఒకవేళ ఆ బిల్డింగ్ అట్లనే మీరు కంప్లీట్ చేస్తే మాత్రం దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం జరుగుతుంది. అట్లనే ఒకవేళ కనుక మీరు ఈ నోటీసులోకి వినకపోతే కనుక రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకుంటారు వారిపైన. సో ఇది మొత్తంగా ఆదాబ్ హైదరాబాద్ కథనానికి తహసీల్దార్ పుల్లయ్య గారు స్పందించారు.